వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. నేను కళ్యాణి రెడ్డి. ఈరోజు నేను నా దగ్గరున్న బ్యాగ్స్ కలెక్షన్ గురించి చెప్తాను. దాన్ని మేబీ డ్యూరబిలిటీ గురించి మాట్లాడతాను. తర్వాత ఏది ఎప్పుడు కొంటే, ఇప్పుడు మనం బ్రాండ్స్వి చూస్తూ ఉంటాము, చాలా కాస్ట్లీగా ఉంటాయి, ఏది ఎప్పుడు కొంటే కరెక్ట్ అన్నది నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బిఫోర్ దాట్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నా బ్యాగ్స్ వచ్చేసి నేను 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఒకటి నేను ట్రావెల్ చేసినప్పుడు ఏవైతే కొన్నానో అవి, తర్వాత నేను ఇండియాలో కొనుక్కున్నవి. సో అలా మీకు 2 సెక్షన్స్లో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న క్లచెస్ది చూపిస్తాను. క్లచెస్ కలెక్షన్ ఏదైతే ఉందో, సో నేను ప్రస్తుతానికి ఏదైతే వాడుతున్నానో దాంతో స్టార్ట్ చేస్తాను. ఇది క్యాప్రిస్ది. సో ఇది కలర్ నాకు చాలా నచ్చి నేను తీసుకున్నాను. సో ఇందులో అన్ని కార్డ్స్, హోల్డర్స్, డ్యూరబిలిటీ చాలా బాగుంది. ఇది ఇట్స్ వెరీ నైస్. ఆల్మోస్ట్ నేను కొని కూడా నాకు తెలిసి 2 years అయింది. సో 2 years నుంచి ఎప్పుడన్నా చేంజ్ చేస్తుంటాను, లేకపోతే నా కార్డ్స్ అవన్నీ నేను ఇందులోనే పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి క్యాప్రిస్. ప్రైస్ నాకు గుర్తుకులేదు, 2 to 3 years ముందు కొన్నాను. బట్ ఐ థింక్ క్యాప్రిస్ ఏది మీరు కొన్నా కూడా ఐ థింక్ 2000 ఆ రేంజ్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ట్రావెల్ చేసినప్పుడు నేను ఇష్టంగా కొనుక్కుంది, ఇది నాకు తెలిసి నేను యుఎస్లో కొనుక్కున్నాను. గెస్ బ్రాండ్ ఇది. సో కలర్ నాకు తెలీదు వీడియోలో ఎలా ఏ కలర్ కనిపిస్తుందో, బట్ సో లైట్ కలర్ బాగుంటుంది, అదొకలాంటి పింక్ కలర్ ఇది. సో ఇందులో వచ్చేసి మన కార్డ్ సెక్షన్ ఉంది. సో తర్వాత చాలా స్పేస్ ఉన్న క్లచ్ అనమాట. సో చాలా హ్యాండీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇది వచ్చేసి గెస్ బ్రాండ్. తర్వాత వచ్చేసి ఇది ఒకటి టామీది. సో టామీలో జనరల్గా మీకు లెదర్ వస్తుంటాయి కదా, సో ఇది క్లాత్ అనమాట. నాకు నచ్చింది ఇది. సో క్లాత్ ప్యాక్లో క్లచ్ ఒకటి. సో ఇది కూడా కార్డ్ సెక్షన్స్ అది అన్నీ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఆల్సో నైస్ వన్, టామీ. ఇది నేను యుఎస్లో కొనుక్కున్నాను. సో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ది ఇది అన్నమాట. ఇది మా హస్బెండ్ ఇప్పించారు మేము గోవాకి వెళ్ళినప్పుడు. సో ఇది చూస్తే మీరు చూస్తున్నారు కదా, చాలా జిప్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది బేసికలీ ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే, ఇది మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినా మీకు రిసీట్స్, బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెగ్రిగేట్ చేసుకొని మీకు ఈజీగా దొరకడానికి చేస్తారనమాట. నేను బాగా ట్రావెల్ చేసేదాన్ని. సో అందుకనే నాకు ప్రతిసారి ఆ బిల్స్ అవి ఇవి కలిసిపోతుంటే సో ఇది చూసి ఇది కొనిచ్చారనమాట. సో ఇందులో మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే 1 2 3 4 5 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఏది మీకు సెగ్రిగేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి ఈ జిప్కి సంబంధం ఉండదు అనమాట. సో సేమ్ దగ్గర ఉన్నా కూడా. సో అలా ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్. సో ఇలాంటి బ్యాగ్స్ మీరు ఎప్పుడన్నా మీకు దొరికితే ఇమీడియట్గా తీసుకోండి. దిస్ ఇస్ లెదర్ ది. ఎంత పడిందో నాకు అంత గుర్తులేదు, కానీ దిస్ ఇస్ ఆల్సో ఐ థింక్ అరౌండ్ 2000 దాకా పడ్డట్టుంది. సో ఇందులో అన్ని జిప్స్, దీని మూలాన ఏంటి అని అంటే మనం మల్టిపుల్గా సెగ్రిగేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత బిల్స్ అన్నది మిక్స్ కాదు. అండ్ ఎస్పెషలీ వెన్ యూఆర్ ట్రావెలింగ్ దిస్ ఈజ్ వెరీ 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 హ్యాండీ. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో నేను ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు. ఇది కూడా టామీదే, చూస్తున్నారు కదా. ఈవెన్ ఇది కూడా తీయలేదు. పిచ్చి హ్యాండ్ బ్యాగ్స్ క్లచెస్ పిచ్చి అనమాట దీన్ని అంటారు. సో ఇది ఐ థింక్ దీనికి ప్రైస్ ట్యాగ్ ఉంది. సో ఇది 4599. సో టామీది, లెదర్. అండ్ దీంట్లో కూడా మల్టిపుల్ కార్డ్ సెక్షన్స్, తర్వాత మీకు చాలా పెద్దది అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా. సో ఇది ఇందులో మనీ తర్వాత అన్నీ పెట్టుకోవడానికి, తర్వాత మల్టిపుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. కార్డ్ హోల్డర్ ఉంది అండ్ మనీకి. సో ఇది నేను ఇంకా వాడలేదు, బట్ ఐ లైక్ ఇట్. సో స్పేషియస్గా ఉంది, బాగుంది అని తీసుకున్నాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ టామీ. నేను ఇక్కడే ఆన్లైన్లో తీసుకున్నాను ఇది.
ఇప్పుడు వచ్చేసి నా స్లింగ్ బ్యాగ్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను చూపించేది నా బ్యాగెట్ బ్యాగ్. ఇది నా ఫేవరెట్ అనమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా అండ్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ బ్యాగ్ ఇస్ మీరు ఏదైనా వెస్ట్రన్ వేసుకున్నా, ఇండియన్ వేర్ వేసుకున్నా ఇది చాలా బాగా ఇట్ గోస్ విత్ దట్ అవుట్ఫిట్ అనమాట. సో తర్వాత నేను చూశాను, నాకు ఈ కలర్ కనిపించలేదు. ఎందుకంటే నాకు ఎంత నచ్చిందంటే నేను ఇంకోటి తీసుకుందాం అనుకున్నాను. సో ప్రైస్ వచ్చేసి ఐ థింక్ ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. అగైన్ ఇట్ కుడ్ బి అరౌండ్ 3000. సో చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ స్పేషియస్ కూడా. సో డే లాంగ్ మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేసి ఏదైనా చేయాలంటే యునో దిస్ ఈస్ ద బెస్ట్ స్లింగ్ బ్యాగ్ అండ్ ఇట్స్ వెరీ లైట్ కూడా. సో వెనకాల ఒక సెక్షన్ ఉంది. సో ఇది అండ్ దిస్ బ్యాగెట్ బ్యాగ్. స్లింగ్ బ్యాగ్స్లో ఇది నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఎక్కడన్నా ఇప్పుడు కిడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు ఏదన్నా టూర్స్కి వెళ్ళినప్పుడు సో నేను ఈ బ్యాగ్ వాడతాను. సో దిస్ అగైన్ అ స్లింగ్ బ్యాగ్. కొంచెం పెద్దగా ఉంటుంది బట్ ఇందులో వాటర్ బాటిల్స్, కిడ్స్కి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ తీసుకెళ్ళచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అగైన్ చాలా యూజ్ చేస్తాను నేను ఇది బయటికి వెళ్ళినప్పుడు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ వైల్డ్ క్రాఫ్ట్. సో ఇందులో కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఒకటి ఉంది. సో ఇందులో మీకు ఆల్మోస్ట్ 2-3 లీటర్స్ వాటర్ బాటిల్స్ వచ్చేస్తే ఇంకా ఏదన్నా మీరు పెట్టుకోవాలి అని అంటే అదంతా వచ్చేస్తుంది అనమాట. లోపల కూడా సెక్షన్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాండీ అండ్ ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ కిడ్స్ అండ్ యూ హ్యావ్ టు క్యారీ. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇట్ ఆల్మోస్ట్ నేను ఇది యూజ్ చేయబట్టయితే 3-4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. వాషబుల్ అండ్ వాష్ చేసి యూజ్ చేసుకోవడం ఇట్స్ వెరీ నైస్. అండ్ ఈ హ్యాండిల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐ సీరియస్లీ డోంట్ నో ప్రైస్ అయితే నాకు గుర్తులేదు బట్ ఇట్స్ చాలా డ్యూరబుల్. ఇట్స్ వెరీ నైస్. సో ఇది వైల్డ్ క్రాఫ్ట్ నుంచి. ఐ థింక్ వైల్డ్ క్రాఫ్ట్లో ఆన్లైన్ ఉంటే నేను చెక్ చేసి ఒకవేళ తర్వాత ఎప్పుడైనా నేను లింక్ కూడా పోస్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ స్లింగ్ బ్యాగ్. అండ్ ఇంకోటి క్లాత్ స్లింగ్ బ్యాగ్ అనమాట ఇది. సో ఇది నేను గోవాలో కొనుక్కున్నాను. సో గోవాలో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, సో రీసెంట్గా వెళ్ళినప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఐ థింక్ 4 ఇయర్స్ ముందు వెళ్ళినప్పుడు కొన్నాను. ఇందులో ఇది క్లాత్ అనమాట. క్లాత్ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్సైడ్. సో ఒక్కోసారి మనము అలా రోడ్ సైడ్ షాపింగ్ చేస్తే కూడా బెటర్. అన్నీ బ్రాండెడ్వి కాకుండా ఇలాంటివి కూడా చాలా మనకు డ్యూరబుల్ ఉంటాయి. ఐ థింక్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 300-400 గోవాలో ఆ టైంలో. సో ఇప్పుడు కూడా అంతకన్నా మేబీ 100 రూపీస్ ఎక్కువ ఉంటుందేమో. బట్ ఫ్రమ్ దాట్ టైమ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ అండ్ చాలా బాగుంటుంది. అగైన్ ఇప్పుడు ట్రెండ్ కూడా ఇది మ్యాచ్ అవుతుంది అనమాట. మీరన్నా స్కర్ట్స్ వేసుకున్నా లేకపోతే యునో జీన్స్ వేసుకున్నా దిస్ గోస్ రియలీ గుడ్. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది స్లింగ్ బ్యాగ్. దిస్ ఈజ్ వన్. తర్వాత ఇంకొకటి దిస్ ఈజ్ ఫ్రమ్ క్యాప్రీస్. సో ఇది ఏంటి, ఇది ఇంకొకటి. సో దిస్ అగైన్ ఐ లైక్ ద కలర్. సో కలర్ నచ్చి తీసుకున్నాను. సో ఇది అంత పెద్ద కాకపోయినా బట్ మీరు ఏదన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనీ పెట్టుకొని ఏదైనా ఎసెన్షియల్స్ మీ ఫోన్ క్యారీ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. దిస్ అగైన్ ఫ్రమ్ క్యాప్రీస్. ఐ థింక్ ఇది కూడా అరౌండ్ 2000 ఎంతో కొన్నట్టున్నాను. ఇది నాకు తెలిసి ఇన్ ఆర్బిట్ మాల్లో కొన్నట్టు నాకు గుర్తు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ థింగ్. అంటే ఒక 2-3 అవర్స్ షాపింగ్కి వెళ్ళాలి అని అంటే నేను ఇది యూజ్ చేస్తాను. ఈజ్ ఆల్సో గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ నా ల్యాప్టాప్ బ్యాగ్. సో దీనికి బ్రాండ్ ఏం లేదు, ఇది నేను గోవాలో తీసుకున్నాను. ఇది కూడా నాకు నచ్చింది. ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ లెదర్ అని చూస్తున్నారు. ఇట్స్ ద లెదర్ బ్యాగ్. సో ఇందులో కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ ప్రెటీ లైట్ అండ్ లాంగ్ హ్యాండిల్ మనం షార్ట్ చేసుకోవచ్చు. క్యారీ చేసుకోవడానికి కూడా ఇది బాగా ఇచ్చారు. సో నాకు ఇది చాలా నచ్చింది. అగైన్ ఇది మా హస్బెండ్ కొన్నారు. సో దీంతో పాటు నేను ఇందాక చూపించాను కదా, ఈ రెండు తను కొన్నారనమాట. సో ఇందులో మీకు ల్యాప్టాప్స్, తర్వాత పెద్ద ల్యాప్టాప్ కూడా వస్తుంది, చిన్న ల్యాప్టాప్ వస్తుంది అండ్ మీకు కావాల్సిన ఫైల్స్ అవి ఇవి పెట్టుకోవడానికి లోపలైతే స్పేస్ అయితే చాలా ఉంటుంది. సో వెనకాల కూడా ఒక జిప్ ఉంది. అండ్ దిస్ ఈజ్ గుడ్ వెన్ మీరు వర్క్ వెళ్తున్నప్పుడు. దిస్ ఈజ్ ద బెస్ట్ బ్యాగ్ ఐ ఫీల్. చూడడానికి కూడా బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది. సో ఐ యూజ్ దిస్. సో బ్యాగెట్ కలెక్షన్లో
ఇది అన్నమాట. సో ఇది వచ్చేసి నేను నాకు తెలిసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో ఎందుకు అని అంటే ఇప్పుడు నాకు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా రఫ్గా యూజ్ చేయాలి. సో అగైన్ కిడ్స్తో వెళ్ళినప్పుడు యూ టేక్ లాట్ ఆఫ్ ఐటమ్స్, తర్వాత అవన్నీ డంప్ చేసుకోవాలి అని అంటే దానికోసం నేను కొన్నాను అనమాట. సో దిస్ వాజ్ అరౌండ్ 3500 ఐ థింక్ డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరికినట్టుంది నాకు ఇది ఆన్లైన్లో. ఇవి ఏంటి అని అంటే క్యాప్రీస్ది బ్యాగెట్ది టిప్ మీకు చెప్పాలి, లేకపోతే టిప్ అనుకోండి, లేకపోతే ఇట్స్ వాట్ మై ఎక్స్పీరియన్స్. ఏంటి అని అంటే మీరు ఎక్కడన్నా మాల్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఇదే మీకు సేమ్ మీకు 4500కి దొరుకుతుంది. బట్ ఆన్లైన్ మీరు ఎప్పుడైతే కొంటారో సో ఆన్లైన్లో మీకు ఎప్పుడైనా ఒక్కోసారి చాలా డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. మీరు అది ఎప్పుడు చూస్తూ ఉండాలి, 40%, 50%, ఒకసారి 30%. సో అలాంటప్పుడు మీరు గ్రాప్ చేసుకుంటే సో ఇది ఒకవేళ 4000 అనుకోండి, మీకు 2800, 3000కి దొరికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ అదర్వైజ్ మీరు ఎప్పుడైతే మీరు షాప్లో కొంటారో మీకు దానికి ఏం డిస్కౌంట్స్ ఉండవు. సో ఇయర్ ఎండ్ సేల్ అని అప్పుడు ఎప్పుడైనా ఇస్తారు. బట్ అదర్వైజ్ మీకు క్యాప్రీస్ కానీ బ్యాగెట్ కానీ బ్రాండ్స్ కావాలి అని అంటే మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో మీరు కొనుక్కుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అ స్టోర్ అండ్ బయింగ్ ఇట్. సో దిస్ ఈజ్ మై బ్యాగెట్ క్యాప్రీస్ అండ్ మై గోవా కలెక్షన్. అగైన్ కలర్స్ చూసి కొన్నాను అనమాట. సో ఇది కూడా బ్యాగెట్దే. సో దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్, అసలు ఇది లెదర్ కాదు, క్లాత్ కాదు, ఐ డోంట్ నో, గుర్తులేదు. కొన్ని ఆల్మోస్ట్ 1 year పైనే అయినట్టుంది. అగైన్ కాస్ట్ కూడా అంత తెలీదు. బట్ అగైన్ దిస్ ఇస్ నైస్ బ్యాగ్. కానీ బ్యాగెట్లో ఏంటి అని అంటే ఇవి కొంచెం కంఫర్టబుల్గా ఉండవు. సో మీకు ఎప్పుడైతే ఫ్లాట్గా ఉంటుందో మీకు అప్పుడు కంఫర్ట్ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే ఉంటాయో అదంతా కంఫర్ట్ ఉండదు. బట్ స్టిల్ గుడ్ బ్యాగ్, లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అగైన్ ఫ్రమ్ బ్యాగెట్ అండ్ ఇట్స్ వెరీ డ్యూరబుల్. ఇప్పుడు వరకు నేను 2 బ్రాండ్స్ కలెక్షన్ నేను మీకు చూపించాను. నా దగ్గర ఉన్న బ్యాగెట్ కలెక్షన్, తర్వాత క్యాప్రీస్ కలెక్షన్. సో ఇంకొక హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇది అన్నమాట, హైట్ సైన్. అది కాదు బ్యాగ్, ఇది. సో హైట్ సైన్ కూడా మన దగ్గర దొరికే అఫోర్డబుల్ అండ్ అట్ ద సేమ్ టైం మంచి డ్యూరబిలిటీ ఉన్న బ్యాగ్స్ అనమాట. సో ఇది నాకు కలర్ కాంబినేషన్ నచ్చి నేను కొన్నాను. సో ఇది బ్రౌన్, తర్వాత ఇది వచ్చేసి రెడ్. సో చాలా స్పేషియస్, చూడ్డానికి చిన్నగా ఉన్న స్పేషియస్. ఇంకొకటి ఏంటంటే నాకు ఇలాంటి హ్యాండిల్ ఉన్న బ్యాగ్ లేదు. సో ఒక్కటే, సో ఇలా, సో అంటే అంత పెద్ద హ్యాండిల్ కాదు, అంత చిన్న హ్యాండిల్ కాదు, సో మీడియం సైజ్ అండ్ ఇట్స్ రియలీ గుడ్. ఇక్కడ లోగో కూడా చూడండి, హైట్ సైన్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇక్కడేమో మనకు ఇది ఇచ్చారు, సో ఫోన్ పెట్టుకోవడానికి ఇది. సో ఈజీగా ఉంటుంది పెట్టి తీసుకోవడానికి, వెరీ నైస్. లోపల కూడా చాలా బాగుంది. ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను. సో ఈ కలర్ నాకు చాలా నచ్చింది, కలర్ అండ్ ద ప్యాటర్న్ బాగుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడు వరకు చూపించిన దాంట్లో బ్యాగెట్, క్యాప్రీస్, హైట్ సైన్, తర్వాత వాన్ హ్యూసన్, సో ఇలాంటివి చాలా మనకు బ్రాండ్స్ మనకు ఇప్పుడు ఏంటంటే 3000 to 5000, 6000 రేంజ్లో మీకు దొరుకుతుంది. సో మీకు 3000 రేంజ్లో కూడా దొరుకుతుంది. సో డ్యూరబుల్ ఉండాలి, తర్వాత మన చేతిలో ఒక మంచి బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ఉండాలి అని అంటే ఇందులో చూస్ చేసుకోండి. సో నేను చెప్పేది నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ బ్రాండ్స్ ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా అవుట్లెట్స్లోకి వెళ్ళి కొంటే సో మీకు సేమ్ ప్రైస్ పడుతుంది. సో నేను ఇది చూసారు కదా, సో దీని ప్రైస్ వచ్చేసి నేను మీకు చెప్తాను. ట్యాగ్ మీద ఉన్నది 7795 రూపీస్ ఈ బ్యాగ్. సో మీరు అవుట్లెట్లోకి వెళ్తే మీకు అంతే దొరుకుతుంది. కానీ ఆన్లైన్లో మీరు ఎప్పుడైతే కొంటారో సో అప్పుడు మీకు అగైన్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు మీరు కొంటే ఇదే బ్యాగ్ ఐ థింక్ 7795 ఉంది కదా ట్యాగ్ మీద. సో ఇది నాకు వచ్చేసి సమ్ 4000 చేంజ్కి నాకు దొరికింది. సో వన్ థింగ్ ఈజ్ ఈ బ్యాగ్స్ కలెక్షన్ మీరు ఎప్పుడన్నా కొన్నా మీరు ఆన్లైన్లో చూసుకొని కొంటే మీకు అది చాలా సేవింగ్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ది అవుట్లెట్స్ అండ్ బయింగ్ దెమ్ అనమాట. ఇది కూడా చాలా మంచి బ్రాండ్.
అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ బ్యాగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ బ్యాగ్స్ వచ్చేసి నేను యుఎస్ తర్వాత యూరోప్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు కొనుక్కున్నాను. అండ్ ఇందులో కూడా ఉన్నాయి, నేను ఇందాక చూపించిన దాంట్లో కూడా నా ఫేవరెట్స్ ఉన్నాయి. బట్ ఇందులో ఫస్ట్ నా ఫేవరెట్ వచ్చేసి ఇది అన్నమాట. ఈ బ్రాండ్ వచ్చేసి ర్యాంపేజ్. సో ఇది యుఎస్ బ్రాండ్. సో ఈ కలర్ అదొకలాంటి పింకిష్ కలర్ అండ్ ఇట్స్ సచ్ నైస్ బ్యాగ్. సో ఇది మీరు ఇలా వేసుకొని తర్వాత ఈ హ్యాండిల్స్ ఎంత లైట్ వెయిట్ ఉంటుంది, చూడ్డానికి ఎంత పెద్దగా ఉన్నా ఇట్స్ వెరీ లైట్ వెయిట్. నాకు తెలిసిన ర్యాంపేజ్ నేను ఇండియాలో నేను చూడలేదు, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు నచ్చింది. చూసారా పింక్ కలర్, అదొకలాంటి పింక్ కలర్. నేను ఇలాంటి కలర్ ఉన్న బ్యాగ్స్ నేను ఇంతవరకు అయితే అట్లీస్ట్ ఎక్కడైతే నాకు కనిపించలేదు, మేబీ ఉండొచ్చు, సో నేను చూడలేదు. సో దీని ప్రైస్ నాకు గుర్తులేదు, మేబీ $100 పైన పడ్డట్టుంది, అంతగా గుర్తులేదు. బట్ ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ చూడంగానే నేను పిక్ చేసింది అనమాట. ఇది యుఎస్లో తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా యుఎస్లో తీసుకుందే టామీ బ్యాగ్. సో బ్లాక్ బ్యాగ్. సో జనరల్గా మీరు చూసిన దాంట్లో అంతా నేను బ్లాక్ లేదు నా దగ్గర బ్లాక్ బ్యాగ్స్. సో ఇది బ్లాక్ది నాకు నచ్చి తీసుకున్నాను. అండ్ అగైన్ ఇట్స్ వెరీ లైట్ అండ్ ఇట్స్ ఇలా ఉంటుంది అనమాట. సో లోపల చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇది యాక్చువల్గా ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. మీకు మధ్యలో ల్యాప్టాప్ సెక్షన్ కూడా ఇచ్చారు. సో ఏదైనా మనము ఐప్యాడ్, సో ల్యాప్టాప్ అలాంటివి తీసుకెళ్ళడానికి ఇది ఇది ఇచ్చారనమాట. బాగుంది ల్యాప్టాప్ సెక్షన్కి. అండ్ ఇది కూడా నాకు గుర్తులేదు, ఐ థింక్ ఇవన్నీ సమ్ $100 to $180 రేంజ్లో నేను తీసుకున్నాను. అండ్ అగైన్ ఇది ఇంకోటి నా టామీ బ్యాగ్. అండ్ అగైన్ ఇది కలర్ నచ్చింది. సో ఇక్కడ కూడా నాకు ఎప్పుడు ఇలా ఈ కలర్ నాకు కనిపించలేదు టామీలో. ఈవెన్ దిస్ సెక్షన్ ఈజ్ సో నైస్. And it goes with all the outfits. Inkokati again, this is Tommy bag. ఇది వైట్, ఇది క్రీమ్ అండ్ బ్రౌన్. సో బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది. నేను చూసింది ఏంటి అని అంటే, సో ఈ టామీ బ్రాండ్ నేను యూఎస్లో తీసుకున్నప్పుడు యూఎస్కి ఇండియాకి కంపేర్ చేస్తే టామీ బ్రాండ్ ఇండియాలో చాలా కాస్ట్లీగా ఉంటుంది, యూఎస్లో తక్కువ ఉంటుంది. సో నేను తీసుకున్న దాంట్లో టామీ ఒకటి ఉంది, మీరు చూసింది గెస్ ఒకటి ఉంది, తర్వాత మైకిల్ కోర్స్. సో మైకిల్ కోర్స్ నాకు తెలిసి ఇక్కడ కన్నా అక్కడ ఒక్కోసారి మీకు డిస్కౌంటెడ్ రేంజ్లో మీకు తక్కువ దొరుకుతుంది. సో ఇవన్నీ నేను యూఎస్లో తీసుకున్నవే. సో ఇక్కడ నేను చూశాను కొన్ని ఆన్లైన్లో ఈ కలర్స్ నాకు దొరకలేదు. ఐ థింక్ ఇండియాలో ఉన్నదానికి యూఎస్లో ఉన్నదానికి దొరికేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ అని అంటే కలర్ కాంబినేషన్స్ అది అనమాట. బట్ అదర్వైజ్ దీస్ ఆర్ లైక్ బ్రాండ్స్. సో ఎస్, కలెక్షన్ ఇది. సో ఇండియాలో, యూఎస్లో, యూరోప్లో నేను కొనుక్కున్నవి నా క్లచర్స్, నా స్లింగ్ బ్యాగ్స్ అండ్ నా హ్యాండ్ బ్యాగ్స్, దాంతోపాటు ఇంకా చిన్న చిన్న కలెక్షన్స్, లెదర్ పౌచెస్, ఏదంటే మేకప్ ఎసెన్షియల్స్కి దానికి యూస్ చేస్తాము. సో జూట్, లెదర్, సో ఇలాంటివి ఎప్పుడైనా ట్రావెలింగ్ అప్పుడు మనకు చాలా యూజ్ ఉంటాయన్నమాట. మేకప్ అవి అన్ని ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి. సో బేసిక్లీ నేను చెప్పేది ఏంటి అని అంటే నా ఎక్స్పీరియన్స్ అగైన్. ఇక్కడ నేను ఏదైతే చెప్పానో టామీ కానీ, మైకిల్ కోర్స్ కానీ, గెస్ కానీ, సో గెస్ కొంచెం ఆన్లైన్లో తక్కువే దొరుకుతాయి. సో టామీ చాలా వెరైటీస్ చాలా దొరుకుతాయి ఆన్లైన్లో. అండ్ మైకిల్ కోర్స్ కూడా 1 or 2 అంతే ఉంటుంది. బట్ అగైన్ టామీ మీరు అవుట్లెట్స్లో వెళ్ళి కొనే దానికన్నా మీకు ఆన్లైన్లో మీకు ఎప్పుడైతే మీకు డిస్కౌంట్స్ ఉంటాయో అప్పుడు కొంటే మీకు
చాలా సేవింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఇండియన్ బ్రాండ్స్లో హైట్సైన్, వాన్ హ్యూస్టన్ ఇవి కూడా చాలా మంచి బ్రాండ్స్, డ్యూరబుల్. నేను యూస్ చేశాను. దిస్ వాజ్ మై కలెక్షన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.